వాసుచల్ల మండే పోర్ట్ఫోలియో రివ్యూ. ఈరోజు ఒక డాక్టర్ పోర్ట్ఫోలియో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా డౌట్గా ఇన్వెస్ట్ చేయాలా వద్దా, అసలు మన మెంబర్షిప్ తీసుకోవాలా వద్దా అన్నట్టు వచ్చారు. సో ఐ థింక్ 5 to 6 years బ్యాక్, 5 years బ్యాక్ ఐ థింక్ మన ఫైనాన్షియల్ అడ్వైస్కి వేరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం ఎందుకు అని చెప్పి చాలా మంది ఆయన రిలేటివ్స్, ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఆయనకి వార్నింగ్స్ ఇచ్చారన్నమాట. స్టిల్ ఆయన అవన్నీ పట్టించుకోకుండా జస్ట్ మనం చెక్ చేద్దాం, టెస్ట్ చేద్దాం, సరే ఇన్ని సంవత్సరాలు అలాగో గడిచిపోయినాయి, 10 years 20 years ఎక్స్పీరియన్స్ అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈసారి టెస్ట్ చేద్దాం అని చెప్పి మనతో డౌట్గా 2000 SIPతో స్టార్ట్ చేశారు. స్లోగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళారు. దాని తర్వాత ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు SIP అనేది చేస్తున్నారు రెగ్యులర్గా, బట్ ఇట్స్ అ వెరీ స్మాల్ అమౌంట్ అంటే ఆయన ఇన్కమ్తో కంపేర్ చేస్తే, బట్ హీఈస్ డూయింగ్ రెగ్యులర్లీ. సో ఈ మొత్తం పోర్ట్ఫోలియో ఎలా ఉంది అనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఆయన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆయన అడుగుతున్నారు, లైక్ ఎవరు అడ్వైస్ చేశారు ఇది అంతా అని చెప్పి. అండ్ ఆయన చాలా రెఫరెన్సెస్ అనేది ఇప్పుడు ఇస్తున్నారు అనమాట. ఈవెన్ ఆయన మనీ కాదు, వాళ్ళ ఫాదర్ మనీ అండ్ వాళ్ళ సిస్టర్ మనీ, ఇంకా డిఫరెంట్ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్యామిలీలోంచే మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆయన చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి ఆయన పోర్ట్ఫోలియో బాగానే గ్రో అయింది. అఫ్ కోర్స్ ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి టోటల్ డీటెయిల్ గా నేను మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ట్రై టు వాచ్ ఇట్. ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ రీజన్స్ నేను క్లయింట్ పేరు నేను బ్లాక్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక జనరల్ గా నేను పోర్ట్ఫోలియో చూపించేవాడిని ప్రతిసారి కూడా. సో ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తాను జస్ట్ ఫర్ అన్ అండర్స్టాండింగ్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 51,96,000 అనేది టోటల్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. కరెంట్ అమౌంట్ ఎంత? 85,48,000 అనేది ఉంది. సో టోటల్ గెయిన్ మీరు ఇక్కడ చూసుకుంటే 33,52,000 అనేది టోటల్ గెయిన్ ఆర్ లాస్ అనేది ఉంది. ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే కనుక ఈరోజు ఇట్స్ 17th February. సో 5 days ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మార్కెట్ హై చూసుకుంటే 85,978 నుంచి ఇది 75,000 కంటే అప్రాక్సిమేట్ 10,000 points డౌన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఓకే, మార్కెట్ హై నుంచి. సో అండ్ మార్కెట్ లో నుంచి అయితే జస్ట్ ఒక 6,000 points పైన ఉన్నట్టు. ఓకే, అండ్ ఇది నిన్నటిది డేటా అనేది ఈ రోజు రిఫ్లెక్ట్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్ లో. సో నిన్న కూడా నెగిటివ్ ఉంది. అందుకని ఇక్కడ మీకు చూస్తే షార్ట్ టర్మ్ లాస్ చూస్తే 41,000 అనేది చూపిస్తుంది. ఓకే, సో ఆన్ యావరేజ్ ఇక్కడ మీకు పోర్ట్ఫోలియో గెయిన్ అనేది 15% ఉంది. అంటే ఇంత మార్కెట్ పడిపోయినా కానీ, టాప్ నుంచి ఇన్ని పాయింట్స్ పడిపోయినా కానీ ఇక్కడ మీకు మార్కెట్ గెయిన్ అనేది 15.51% అనేది చూపిస్తుంది. అండ్ టోటల్ గెయిన్ వచ్చేటప్పుడు 33 లక్షలు. సో నేను ఇది అసలు ఎందుకు పిక్ చేశానంటే ఈ అమౌంట్ డబుల్ కనిపించేది, ఇది వరకు డబుల్ కంటే ఎక్కువ, అంటే 1 crore పైన ఉండేది. అందుకని చెప్పి నేను ఇది ఓపెన్ చేశాను. బట్ ఇప్పుడు ప్రజెంట్ నెగిటివ్ ఉంది. స్టిల్ నెగిటివ్ కూడా నేను చూపిద్దామని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 3 months 4 months 5 months నుంచి టోటల్ నెగిటివ్ పోర్ట్ఫోలియోస్ రన్ అవుతుంది. అంటే సెన్సెక్స్ అనేది పడిపోతూనే ఉంది తప్ప రైజ్ అనేది లేదు. సో స్టిల్ దీని గురించి నేను ఈ మొత్తం చూపించడం ఎందుకు ఆపేయడం అని చెప్పి నేను ఇప్పుడు ప్రజెంట్ మొత్తం చూపిస్తున్నాను. సో ఇదే పోర్ట్ఫోలియోస్ నేను మళ్ళీ మార్కెట్ హై అయినప్పుడు నేను మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో లైవ్ SIP వచ్చేటప్పటికి ఇక్కడ 7 funds లో రన్ అవుతుంది. టోటల్ 26,000 అనేది క్లయింట్ SIP చేస్తున్నారు. సో ఇందులో మీకు 2020 నుంచి ఒకటి రిజిస్టర్డ్ అయింది, 2021, అంటే ఒక 5-6 years నుంచి ఈ పోర్ట్ఫోలియోస్ అనేవి రన్ అవుతున్నాయి. సో జనరల్గా సిప్ డేస్ మీరు చూడొచ్చు, 10th కి 4 పెట్టుకున్నారు, 20th కి కొన్ని పెట్టుకున్నారు అనమాట. సో క్లయింట్ వచ్చేటప్పటికి డాక్టర్. సో ఇక్కడ సబ్ నేచర్ వైజ్ మీరు చూసుకుంటే ఇది క్లమ్జీ పోర్ట్ఫోలియో. జనరల్గా వీ డోంట్ రికమెండ్, అంటే మీరు కాన్ఫిడెంట్గా ఉండి మమ్మల్ని రికమెండ్ చేయమన్నారు అంటే కనుక ఇన్ని క్లమ్జీనెస్ అనేది రాదు, ఇన్నట్లోకి వెళ్ళదు మనీ అనేది. హార్డ్లీ 2 to 3 funds లో అయిపోతుంది. బట్ జనరల్గా మీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు, కొంచెం భయపడుతూ ఉన్నప్పుడు మల్టిపుల్ వాటిలోకి వెళ్తుంది. సో ఈ క్లయింట్కి స్టార్టింగ్ ఏం చేసామంటే డిఫరెంట్ ఫండ్స్ అనేవి ఎక్కువ ఫండ్స్ ఇవ్వడం జరిగింది, కొంచెం ఆ భయం పోగొట్టడానికి. సో అందుకని ఇక్కడ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో some percentage, ELSS లో some percentage, FOF ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటారు అవి. సో లార్జ్ క్యాప్ లో కొంత, ఇలా అన్నిటిలోకి వెళ్ళిపోయింది అనమాట మనీ అనేది. సో జనరల్గా ఇప్పుడు వచ్చేటప్పటికి ఫిల్టర్ చేసేసి ఓన్లీ 7 funds మాత్రమే ఇప్పుడు ఫైనలైజ్ చేసాము. క్లయింట్ ఆల్సో కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ 7 funds తోటి రన్ చేస్తున్నాం అనమాట. ఓకే, జనరల్గా 5 funds చాలు, స్టిల్ దట్ ఈస్ ఫైన్. అండ్ STP అని ఇక్కడ ఇచ్చాము. STP వచ్చేటప్పటికి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. సో యాక్సిస్ లిక్విడ్ ఫండ్ నుంచి ఇక్కడ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ లోకి వెళ్తుంది అనమాట ఒకటి. అండ్ యాక్సిస్ ఫోకస్డ్ ఫండ్, అంటే మీరు బిజినెస్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మీకు రెగ్యులర్ ఇన్కమ్ సాలరీడ్ పీపుల్ లాగా లేనప్పుడు ఈ STP ఆప్షన్ అనేది జనరల్ గా యూజ్ చేస్తాం. ఈ STP ఆప్షన్ లో మనం మొత్తం ఫండ్ అంతా తీసుకెళ్లి ఒక లిక్విడ్ ఫండ్ లో పెట్టుకుంటాం. దాని నుంచి యాక్టివ్ ఫండ్స్ SIP టైప్ లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో పోర్ట్ఫోలియో అనేది ఫుల్ క్లమ్జీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 774 ట్రాన్సాక్షన్స్. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక
కొంతమంది అంటారు వై మనకి అడ్వైజర్ ఎందుకు అని చెప్పి అంటారు కదా. సో అందుకే నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అనేది 10,000 ఎస్ఐపి జరిగేది స్టార్టింగ్ లో. ఓకే, బట్ ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది సడన్ గా పడిపోయింది. ఇది వరకు సూపర్ గా ఉండేది, ఈవెన్ నా ఓన్ మనీ నేను చాలా వరకు పెట్టాను, బట్ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది పడిపోయింది. ఇది దాని తర్వాత అమౌంట్ తగ్గించేసి అన్నమాట, 2,000 కి అలా తగ్గించేసి దాన్ని స్విచ్చింగ్ ఆప్షన్స్ అవి పెట్టేసి తగ్గిస్తూ ఉన్నాము. అందుకని చెప్పి ఇక్కడ మీకు ఈ ట్రాన్సాక్షన్స్ ఇలా కనిపిస్తున్నాయి. ఓకే, సో రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయడం, రైట్ టైంలో స్విచ్చింగ్ చేయడం, రైట్ టైంలో విత్డ్రా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏదో ఎస్ఐపి లేదంటే ఎస్డబ్ల్యూపి సంథింగ్ ఏదో ఒకటి మీరు నచ్చినట్టు పెట్టేసుకుని ఉండిపోతే అవ్వదు. రైట్ స్ట్రాటజీస్ అనేది వాడి మీరు మోడిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇది లిక్విడ్ ఫండ్ అంటారు, జనరల్గా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచే బదులు ఇది వాడతారు. సో ఇది కూడా 1,12,000 అనేది 1,40,000 అయింది, యావరేజ్ 5.74% రిటర్న్స్. ఓకే, అందుకని ఇది కూడా మేము స్టాప్ చేపించేసాము, ఇది పెద్దగా రిటర్న్ రావట్లేదని. ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్, ఇది డిఫరెంట్ స్ట్రాటజీ. ఇవన్నీ మీరు చూసుకుంటే ఇది 1,56,000 వల్ల 2,42,000 అయింది. సో మల్టిపుల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే యావరేజ్గా మనకు బెటర్ రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ మీరు క్లయింట్ చూసుకుంటే కనుక 16% పైగా రిటర్న్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇవన్నీ డిఫరెంట్ ఫండ్స్ క్లయింట్కి ఇచ్చినవి, దాని తర్వాత ఆపేసినవి కూడా. ఇక్కడ చూడొచ్చు 2,50,000 అనేది 7,55,000 అయింది. సో 26% రిటర్న్ అనేది వచ్చింది. ఇది 2,000 రూపాయల స్విచ్చింగ్ ఆప్షన్. ఇక్కడ 96,000 అనేది 1,32,000 అయింది, 16% రిటర్న్. ఇప్పుడు మార్కెట్ పడింది కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది, బాగా డౌన్ ఉంది కాబట్టి, లేదంటే ఇది హై లెవెల్లో ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ 84,000 ఏం చిన్న ఫండ్స్. సో మీరు కాన్ఫిడెంట్గా ఉండి నేను ఇన్ని రోజులు నేను ఇన్వెస్ట్ చేసేసి వదిలేస్తాను, లేదంటే ఇన్ని రోజులు నేను కంటిన్యూ చేయగలను అంటే మా స్ట్రాటజీ అనేది బెటర్గా ఉంటుంది. మీరు భయపడుతూ ఉంటే ఇన్ని ఫండ్స్ ఎక్కువ అవుతాయి, దీని తర్వాత మళ్ళీ ఒక 2 years తర్వాత 3 years తర్వాత మేము మాడిఫై చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ 6,20,000 10,58,000 అయింది. సో 18.9%, అప్రాక్సిమేట్ 19% కరెంట్లీ. అంటే మీకు ఇంకా హై లెవెల్లో మార్కెట్ ఉంటే అది ఇంకా సూపర్ ఉంటుంది. ఇది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్. ఓకే, స్మాల్ క్యాప్ అనేది లాంగర్ పీరియడ్ 7 to 10 years పీరియడ్కి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది టెక్నాలజీ ఫండ్, ఇది జనరల్గా డబుల్ చేయడానికి మేము యూస్ చేస్తాము. 2023లో 1 lakh పెడితే ఇప్పుడు ఇది 1,33,000 అయింది, 23% రిటర్న్స్. సో ఈ ఫండ్ వచ్చేటప్పటికి వన్ టైం ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఒక 3 yearsకో 5 yearsకో డబుల్ చేయాలని అనుకుంటే ఫాస్టెస్ట్కి ఈ ఫండ్ రికమెండ్ చేయడం జరిగిందన్నమాట. ఇంకొకటి ఇక్కడ మీరు చూడొచ్చు యుఎస్ బ్లూ చిప్ ఫండ్. ఇది వచ్చేటప్పటికి మీరు ఇక్కడ ఉంటూ యూఎస్లో ఉన్న కంపెనీస్కి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో నేను ఇది క్లిక్ చేసి చూపిస్తా, ట్రై చేస్తా. సో ఇక్కడ 13,000 రూపాయల ఎస్ఐపి అనేది జరిగింది యూఎస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి. సో డైవర్సిఫికేషన్ అని ఒకటి అంటారు కదా. సో ఇండియాలోనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కాకుండా యూఎస్ స్టాక్ మార్కెట్, చైనా స్టాక్ మార్కెట్, ఇంకా వేరే కంట్రీస్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. క్లయింట్ ఇక్కడ 1,56,000 ఇన్వెస్ట్ చేశారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ 2,53,000 అయింది, అంటే 12.56% రిటర్న్ ఉంది. సో యూఎస్లో ఉన్న ఫార్మాస్యూటికల్ అండ్ డ్రగ్స్లో సమ్ పర్సంటేజ్, అండ్ కన్జ్యూమర్ ఫుడ్, ఐటీ సాఫ్ట్వేర్, ఇలా డిఫరెంట్ వాటిలోకి మనీ అనేది వెళ్ళింది. సో దానిది ఇక్కడ చూపించారు, ఇక్కడ టోటల్ డేటా అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కాంట్రా ఫండ్. సో ఇది కూడా ఎస్ఐపి 2,500 అలా జరిగింది. ఈయన అందుకే మల్టిపుల్ ఫండ్స్ అయినాయి ఇక్కడ మీరు చూడొచ్చు. సో 14 నేను ఎండింగ్ వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. 774 పైగా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా. సో అన్ని 1 lakh అలా చిన్న ఎస్ఐపిస్తో రన్ అవుతూ వెళ్ళింది పోర్ట్ఫోలియో. బట్ ఫైనల్గా మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఓవరాల్ సిఏజిఆర్ ఇంత మార్కెట్ పడిపోయినా కానీ 15.51% అనేది ఉంది. అబ్సల్యూట్ రిటర్న్ 64% అనేది పెరిగింది. సో టోటల్ గెయిన్ చూసుకుంటే 33 లక్షల రూపాయలు జస్ట్ రిటర్న్స్ లెక్కన ఇక్కడ వచ్చాయి. ఓకే, సో అదే మీరు మార్కెట్ హైలో ఉన్నప్పుడు 50 లక్షల పైన ఉంటుంది. ఇదేంటంటే డిసిప్లైన్డ్గా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ అనేది. ఓకే, అండ్ ప్రాపర్ అడ్వైజర్ మీకు ఉంటే కనుక ఈ కైండ్ ఆఫ్ రికమెండేషన్ మీరు ట్రై చేయండి. లేదు మా హ్యాపీ కాయిన్కి వస్తానంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్. మా మెంబర్షిప్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి, వి విల్ గైడ్ యూ ఎలా అచీవ్ అవ్వాలి అనేది. ఓకే, బట్ ఈ పోర్ట్ఫోలియో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐ కెన్ సే గుడ్ పోర్ట్ఫోలియో, బట్ మల్టిపుల్ ఫండ్స్ ఉండడం మూలంగా మీకు అలా కనిపిస్తుంది. సో ఈ వేలో మీరు ప్రాపర్గా స్ట్రాటజిక్ ఇన్వెస్ట్ చేసినట్లయితే వెల్త్ క్రియేట్ చేయడం అనేది పాసిబుల్. ఓకే, థింక్ పాజిటివ్, స్టార్ట్ యువర్ ఎస్ఐపి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. పెద్దగా లంసమ్స్ లేకపోయినా కానీ మీరు వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు డిసిప్లిన్డ్గా ఉంటే. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.
ఐ హోప్ నేను మీకు ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈ పోర్ట్ఫోలియో ఎలా ఉందని చెప్పి, గుడ్ బ్యాడ్ ఆర్ మీ ఒపీనియన్ మీరు మెన్షన్ చేయండి. ఐ ట్రై టు రిప్లై టు యూ. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా ఇలాంటి పోర్ట్ఫోలియో కావాలంటే మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఆల్రెడీ హ్యాపీ కాయిన్ లో ఉంటే ఇవన్నీ మీకు గైడ్ చేయడం జరుగుతుంది బై డిఫాల్ట్. లేదు అంటే కనుక మీ రిలేషన్షిప్ మేనేజర్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ జాయిన్ ఇన్ అవర్ మెంబర్షిప్, ఆ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో టోటల్ డీటెయిల్స్ ఇస్తాను. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ సీ. Thank you so much. Have a great day.